అనంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ ఆరాధనను మనం కొనసాగిస్తున్నాం. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించి మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపు. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా. స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ అమూల్య ఐజక్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడు అయిన దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సాయంకాలం నాయన తండ్రి నిన్ను ఆరాధించటానికి, నిన్ను మహిమపరచటానికి దేవ కుటుంబాలుగా నాయన తండ్రి మా యొక్క గృహాల్లో మేము చేరి ఉండగా దేవా మీ యొక్క సన్నిధిని మా మధ్యన ఉంచి నాయన తండ్రి దేవా మీ యొక్క ప్రసన్నతను దేవా తండ్రి మేము అనుభవించటానికి దేవా నీ వాక్యపు వెలుగులో ప్రభా తండ్రి మా యొక్క జీవితాలని సరి చేసుకోవటానికి దేవా తండ్రి మా యొక్క సాక్ష్యముల ద్వారా మా ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచటానికి నాయన తండ్రి మీ యొక్క కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం. ఈ ఆరాధన అంతటిలో నీ సన్నిధిని మాతో ఉంచి నాయన తండ్రి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి ప్రభా దేవా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మమ్మల్ని మీ చేతులకి సమర్పించుకుంటూ ఇంకా ఈ యొక్క ఆరాధనలో జాయిన్ అవ్వాల్సిన వారందరినీ కూడా తండ్రి జాయిన్ అవటానికి మీ కృపను అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుని పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడతావా సుందర రక్షక? ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 98వ కీర్తన సుందర రక్షక సృష్టి యొక్క నాద. పాట రూత్ ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో మనం ఉన్నాం. సుందర రక్షక సృష్టి యొక్క నాద దేవ మానవ పుత్రుడా నిన్ను ప్రేమింతున్ సాదా సేవింతున్ మాదాత్మతో కిరీటమా మైదానమంతయు పచ్చిక బయళ్ళు నోపగబోచుచున్నవి అయినను యేసుతో నాయన కాంతిలో దుఃఖములేని వారము సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమై ఉన్నవి అట్లవి ఉన్న అన్నిటికన్నా యేసుని కాంతి గొప్పది ఆనంద రక్షక ప్రజల నదుడా దేవ మానవ పుత్రుడా మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరంబు నీకగున్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైదానమంతయు పచ్చిక బయళ్ళు, సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు
సో ఈ కీర్తన రాసినటువంటి గెసాంగ్ బుచ్ అనేటటువంటి ఆయన సృష్టి దేవుణ్ణి స్తుతిస్తుంది అని చెప్తా ఉన్నారు. మైదానము పచ్చిక బయలు, సూర్యుని కాంతి చంద్రుని శాంతి, అంటే సూర్యుని వెలుగుతో సృష్టికర్తను స్తుతిస్తూ ఉంటే చంద్రుడు శాంతమైనటువంటి స్వభావంతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. కాబట్టి చివరిలో ఏమనుందంటే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన నిరంతరము నీకగును. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, 24 పెద్దలు సింహాసనాసీనుడైన వాని ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ స్తోత్రార్హుడు స్తోత్రార్హుడు అని ఆయనను స్తుతిస్తూ ఉండడం, ఆ అత్యున్నతమైనటువంటి పరిస్థితి నిత్యరాజ్యములోనే కాకుండా మనము సజీవులముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి, మనస్థితి అవన్నీ కూడా ఆయనకే చెందాలి, ఆయనకు మాత్రమే చెందనై ఉన్నవి అని ఈ పాటను రాసినటువంటి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఒక ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథం నుండి 24వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు మిసెస్ మేరీ సుశీల గారు, వారి కుటుంబము, వారి కుటుంబ సభ్యులు ఈ కీర్తనను రెస్పాన్సివ్ గా చదవాలని ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథము 24. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధి వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. ఆఖరి వచ్చిన అందరం కలిపి చదువుకుందాం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. చదవబడినటువంటి లేఖన భాగము మన హృదయాలలో, మన వెనికిడిలో నెరవేరులాగున దేవునికి స్తుతులు చెల్లుతాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన సాక్ష్యము, టెస్టిమనీ మిస్సెస్ రూత్ ప్రశాంత్ గారు తెలియచేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. లాస్ట్ వీక్ ఒక సంఘటన జరిగింది, అది మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రశాంత్ ఫ్రెండ్ ఒక ఆయన, లాయర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కుటుంబం అంతా కూడా మరి కోవిడ్ తో చనిపోయారు. ఒక్కరోజు తేడాలో. కొంచెం దగ్గరకు రా వాయిస్. ఇప్పుడు వినపడుతుందా? లాస్ట్ వీక్ మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రశాంత్ కి క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన లాయర్ ఉన్నారు. అయితే ఆయన సుల్తాన్ గారు అని, వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా మరి కోవిడ్ బారిన పడి అనుకోకుండా మొత్తం ఫ్యామిలీ మొత్తం చనిపోవడం జరిగింది. శుక్రవారం ఒకరు, శనివారం ఒకరు, ఆదివారం ఒకరు అలా లైన్ గా చనిపోయారు. అయితే నాకు చాలా బాధ అనిపించింది, మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో అని చెప్పి. అయితే
అయితే దేవుడు మరి తన కృపను బట్టి మనల్ని అందరినీ కూడా ప్రతి నిమిషం కాచి కాపాడుతున్నారు. అలాగే మరి ప్రశాంత్కి నిక్కి కూడా ఫీవర్ వచ్చినప్పుడు నేను కొంచెం కంగారు పడ్డాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు ఫీవర్ వచ్చినా సరే మరి అందరూ భయపడాల్సిన పరిస్థితులు. అయితే దేవుడి దయ వలన ఇద్దరికి కూడా మామూలు ఫీవరే వచ్చింది. ఇద్దరిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. అందుని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. బన్నీ విషయంలో కూడా లాస్ట్ వీక్ వాడు షేర్ చేసుకున్నాడు. అయితే కొన్ని విషయాలు వాడు చెప్పలేదు. ఏంటంటే ఆ సర్టిఫికేట్ కోసం మేము ఒక నెలంతా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాం. కానీ మాకు పని అవ్వలేదు. ఒకరోజు ఫ్రైడే రోజు ప్రార్థన చేసాము. ఫ్రైడే అనుకోకుండా విజయలక్ష్మి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, తనకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాను, మేము కూడా ప్రార్థన చేసుకున్నాము, నువ్వు కూడా ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్పేసి వెళ్ళాము. వెళ్తే ఇన్ని రోజులు మేము వెళ్ళినప్పుడు నన్ను కనీసం లోపలికి కూడా వెళ్ళినట్లేదు. వాళ్ళు బయటే ఆపేసి మీరు సచివాలయంలోనే చూసుకోవాలి, ఇక్కడ ఏం పని జరగదు అని చెప్పి వెనక్కి పంపించేశారు. ఆ రోజు నేను కొంచెం కోపం వచ్చి గట్టిగా మాట్లాడాను అనమాట. ఎన్నిసార్లు తిరగాలండి, చాలా దూరం నుంచి వస్తున్నాం మేము అని చెప్పంటే మరి ఏమనుకున్నాడో లోపలికి పంపించాడు నన్ను. తీరా లోపలికి వెళ్తే అక్కడ అందరితో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే మా అప్లికేషన్ అసలు అక్కడికి ఫార్వర్డ్ అవ్వలేదు. మళ్ళీ మీరు వెళ్ళి సచివాలయంలో చూసుకోండి అన్నారు. సరే అక్కడికి వస్తే వాళ్ళు మేము ఫార్వర్డ్ చేసామంటున్నారు. ఏమైందో తెలియదు. ఈ లోపు నెల అయిపోయింది. బండి ఏమో చాలా బాధపడతా ఉన్నాడు. సరే మేము ఏం చేసామంటే ఇప్పుడు మేము ఉన్న ఏరియా గ్రామ పంచాయతీలోకి వచ్చింది అనమాట. ఇక్కడ ఒక సచివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని వాడంతటి వాడే వెళ్ళి అప్లై చేసుకోవడానికి వెళ్తే అక్కడ కూడా మరి దేవుని కృప ఎలా కనపరిచారంటే ఆయన ఒక కమ్మ ఆయన అనమాట. పేరు చూడగానే ఆండ్రోని చూడగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడట అని చెప్పేసి అనగానే వీడు షాక్ అయ్యాడంట. ఏంటి నేను ఇలా అంటున్నాడు, క్రిస్టియనా అనుకున్నాడు. తర్వాత నేను అంతా చేసి పెడతాను బాబు నీకు అని చెప్పి వెంటనే ఫార్వర్డ్ చేయడం, అప్లోడ్ చేసి మోకాళ్ళు వేయి అన్నాడంట. వీడేమో కంగారు పడ్డాడంట, ఏంటి మోకాళ్ళు వేయమంటున్నారంట. కానీ సరే మోకాళ్ళు వేయగానే ప్రార్థన చేశాడట ఆయన. దేవుడా నాకు ఒక బిడ్డను అనుగ్రహించావు, ఈ బిడ్డ మరి ఈ అప్లికేషన్ కోసం వచ్చాడు, ఇదంతా కూడా చక్కగా జరిగేలాగా మీరు సహాయం చేయండి అని చెప్పి అప్పుడు ఆయన అప్లోడ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం అంతా కూడా 2 daysలో కరెక్ట్గా శనివారం 5 o'clockకి సర్టిఫికేట్ వాడి చేతిలోకి వచ్చేసింది. మేము వాడు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 రోజులు కష్టపడ్డాడు. వాళ్ళు కూడా మరి అక్కడ కూడా దేవుని కృప మరి ప్రార్థన బలం మీద మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎంతగా ప్రార్థన చేసాము. ఫస్ట్ ఒక విఆర్ఓ సైన్ చేయనన్నారు, కానీ ఆయన మళ్ళీ వేరే విఆర్ఓ దగ్గరికి పంపించారు. మరి అందరూ కూడా అక్కడ సహాయం చేశారు. అది కేవలం దేవుని యొక్క కృప, అది మాత్రం నేను చెప్పగలను. ఆ రీతిగా దేవుడు ఆ విషయంలో సహాయం చేశారు. ఈరోజు మరి మనందరం కూడా కుటుంబాలుగా చేరి ఇలా ప్రార్థన చేసుకుంటున్నాం అంటే అది దేవుని ఉచితమైన కృప, ప్రేమ. మరి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మన దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు కనుక మళ్ళీ అందరినీ కాచి కాపాడుతున్నారని నాకు గట్టి నమ్మకం. అంతా కూడా మరి ప్రార్థన వల్లే దేవుడు ఇవన్నీ చేశాడని నేను నమ్ముతూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజమే, మరి మన కుటుంబాల్లో దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పకుండా ఉండలేం. మరి కుటుంబాలుగా మనం ఈ ఆరాధన జరిగించుకుంటున్నాం. ఒకవేళ ఫోన్లో మాట్లాడుకొని ఉండుంటే లవ్లీ ఎవరికో ఒకరికో ఇద్దరికో చెప్పగలిగి ఉండేది. కానీ ప్రార్థన యొక్క ఫలితాన్ని అనుభవించినటువంటి కుటుంబంగా ప్రాముఖ్యంగా మరి బన్నీ డిసప్పాయింట్ అవ్వకుండా, ఆండ్రూ డిసప్పాయింట్ అవ్వకుండా, చాలాసార్లు మన పేరుని బట్టి మనల్ని ప్రక్కన పెట్టేస్తారు. క్రిస్టియన్ నేమ్ ఉంటే ప్రక్కన పెట్టేస్తారు. మరి అలాంటి ఆ అధికారి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి మోకరించమంటాం. అసలు చాలా మందికి క్రిస్టియన్ పేర్లు ఉన్నా సరే ప్రార్థన గురించినటువంటి అవగాహన ఉండదు కొందరికైతే. మరి బన్నీకి ఆ ప్రార్థన యొక్క విలువ తెలుసు కాబట్టి అప్పటికే 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉండటం, ఇవన్నీ
దేవుడు కార్యం చేయాలి అని అనుకున్నప్పుడు మూసివేయబడినటువంటి ద్వారాలు మరి తెరవటం, ఆ రీతిగా ఆ కార్యాలను జరిగించడం అనేది మనందరి జీవితాల్లో అద్భుతమైనటువంటి రీతిలో చేస్తా ఉన్నారు. కాబట్టి ఆండ్రూ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక చాలా ప్రత్యేకమైనదని తను గుర్తించడానికి దేవుని మీద ఆధారపడి, ఇప్పుడు సర్టిఫికెట్ గురించి దేవుని మీద ఆధారపడ్డారు. రేపు రొద్దున ఇంకొక అవసరం వచ్చినప్పుడు కూడా అదే రీతిగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవారు. దాంతో పాటుగా ఇంకొక మాట లవ్లీ చెప్పింది ఏంటంటే, మన సహవాసంలో ఉన్నటువంటి మరొకరు ప్రార్థన సహాయం చేయటం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం, ఒకరి అవసరతలను గురించి ఇంకొకరు దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ఇవే మనం చేయగలిగేది. ఆర్థికంగా మనం ఏమి హెల్ప్ చేయలేకపోవచ్చు, మనకున్న పరిస్థితులు ఏమి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాన్ని చేసుకుంటారు. మరి చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి మహిమ. ఇంకా ఎవరైనా నేను పేరంటే మెన్షన్ చేయకపోవచ్చు, కానీ వారి జీవితాల్లో చేసినటువంటి అనుభవ సాక్ష్యాన్ని చెప్పాలి అని అనుకుంటే ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. యు కెన్ టేక్ దిస్ టైం. ఒకవేళ ఇంకా మనందరి జీవితాల్లో ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలుసు, కాకపోతే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వెనుకంజ వేస్తున్నారేమో అని. చెప్పు అమూల్య. అమూల్య చెప్తాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చిన్న సాక్ష్యమే, కానీ దేవుడు ప్రార్థన ఆలకించి చేసిన అద్భుతము. మరి లాస్ట్ మంత్ ల్యాప్టాప్ తీసుకున్నాము. అది తీసుకున్న వెంటనే రిపేర్ వచ్చింది. అది హైదరాబాద్ తీసుకొని వచ్చినాక వారంటీలో ఉంది కాబట్టి తీసుకెళ్తే వాళ్ళు తీసుకొని 1 వీక్ కి తర్వాత చెప్తాము అన్నారు. 1 వీక్ తర్వాత ఫోన్ చేస్తే ఆ పార్ట్ అసలు ఇండియాలోనే లేదు, బయట నుంచి తెప్పించాలి, కాబట్టి అది 11th నవంబర్ వరకు రాదు అని అన్నారు. అంటే అసలు మాకు ఎమర్జెన్సీలో తీసుకున్నాము, మరి మీరు 11th వరకు ఇవ్వనంటున్నారు, ఎట్లాగా అని అడిగితే మేమేమి దానికి హెల్ప్ చేయలేము అని అన్నారు. సరే ప్రార్థన చేసాము. అంటే అంత సిన్సియర్ గా చేయలేదు, కానీ నిన్నటి రోజు మార్నింగ్ మటుకు ప్రభా 11th అంటున్నారు, 11th తర్వాత మళ్ళీ ఇంకెన్ని రోజులు తీసుకుంటారో అది సెట్ చేసి ఇవ్వటానికి అని ప్రార్థన చేసి త్వరగా అది వర్కౌట్ అవటానికి కృప చూపించండి అని ప్రార్థన చేసినాక 11th రాకముందే నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి రిపేర్ అయిపోయింది, మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. అది దేవుని చేసిన కార్యము అని నమ్ముతున్నాను. సో ఇంకా ఈవెన్ బండి వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా దాని విషయంలో కూడా దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశారు. అది వేరే స్టేట్ లో కొనడము, ఈ స్టేట్ లో రిజిస్ట్రేషన్ చేయటం కూడా అది అనుకోకుండా తెలిసిన వాళ్ళ ద్వారా అది మోర్ దెన్ 1 month పట్టే పని జస్ట్ 1 day లోనే జరిగించారు. అయితే ఇంకా అది వైజాగ్ వెళ్ళి ఇక్కడికి రావాలంటున్నారు. మరి ఆ ప్రాసెస్ ఎంతవరకు మధ్యలో అయిందో తెలీదు. దాని విషయంలో ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తున్నాం అది త్వరగా కంప్లీట్ అయ్యేలాగా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినం మరి మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నారు. ఒకదాని వెంబడి ఒకటి చెప్పటం ప్రారంభిస్తే అవి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి అంటారు కదా, అలాగే ఉంటాయి. ప్రతిదినం మనం దేవుని మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటూ మనకు అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా మనం నెరవేరుస్తున్నప్పుడు దేవుడు తన కార్యాలను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సాక్ష్యాలు వినటానికే ఈ ఫ్యామిలీ ప్రేయర్ అనేది మరి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక్కొక్కరు వారి జీవితాల్లో చేస్తున్నటువంటి టెస్టిమనీస్ ని షేర్ చేసుకోవడం, అది ఇతరులను ధైర్యపరచడానికి, బలపరచడానికి, మనము విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి
ఉపయోగపడుతుంది అనటం ఎలాంటి సందేహం లేనటువంటి విషయం. దేవుడు మరి చెప్పబడినటువంటి ఈ సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగులాగున, అలాగనే ఇంకా ప్రార్థన అవసరతల గురించి మరి మనం షేర్ చేసుకున్నటువంటి విషయాలను దేవుడే తగిన సమయంలో ప్రార్థనలకు జవాబులు ఇచ్చేలాగున మన మధ్యలో ప్రార్థన చేయటానికి గ్రేస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారికంటే ముందు జాన్ హైడ్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడాలని ఆహ్వానిస్తున్నాను. వారు పాడిన అనంతరం ఇంకా ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వాటిని షేర్ చేసుకున్న తర్వాత గ్రేస్ చక్రవర్తి గారు ప్రార్థన చేస్తారు. మొదట పాట. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, 10,000లలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. 10,000లలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా. దేవా మహోన్నతుడా, వెలిసావు భూమిలో మిస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సలయేరుగా. వెలిసావు భూమిలో మిస్సయ్యగా, ఎడారి బ్రతుకులో సలయేరుగా. విశాలమైన నా జీవితములో చిగురించే ఆనందము, నిస్సారమైన నా జీవితములో చిగురించే ఆనందము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, లేచావు ఒంటరి విశ్వాసినై, వెదకెను నీ దారి అన్వేషినై. లేచాను ఒంటరి విశ్వాసినై, వెదికెను నీ దారి అన్వేషినై. నీ దివ్య మార్గము దర్శించిన ఫలించిన జన్మము, నీ దివ్య వాక్యము దర్శించిన ఫలించిన జన్మము. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. జాన్ బాబు ఎప్పుడు పాట సెలెక్ట్ చేసిన చాలా అర్థవంతంగా ఆయన పాట పాడుతున్నప్పుడు చాలా మంది రాగం చూస్తారేమో కానీ నేనైతే అర్థం చూస్తాను. ఏమంటున్నాడంటే ఆల్రెడీ అడ్వెంట్ గురించి మాట్లాడారు. మనం సెమీ క్రిస్మస్ గురించి ఆలోచన చేస్తుంటే దానికంటే ముందే వెలిసావు భూమిలో మెస్సియగా, ఎడారి బ్రతుకులో సెలయేరుగా. సో మన జీవితాలు ఎడారిలాగా ఎండిపోయినటువంటి రీతిలో ఉంటే ఆయన మన జీవితాల్లో మెస్సియగా ఒక సెలయేరులాగా ఆయన వెళ్తారట. నిస్సారమైన నా జీవితంలో చిగురించే ఆనందం. మన జీవితాలు సారం లేకుండా ఎండిపోయినట్లుగా ఉంటే మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, మహిమా ప్రకాశితుడైనటువంటి దేవుణ్ణి మనము స్తుతించడానికి, కీర్తించడానికి ఇష్టపడితే
ఆయన మన జీవితాలను మరి సస్యశ్యామలం చేస్తారు. పచ్చని చిగురు మన జీవితాల్లో తొడిగేటట్లుగా చేస్తారు. ఆ పాటను బట్టి, పాటను రాసిన రచయితను బట్టి, పాడినటువంటి కుటుంబ సభ్యులందరిని బట్టి దేవునికి స్తుతులు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో మరి దేవుడు పచ్చదనాన్ని అనుగ్రహించాలని, నీటి కాలువల యోరను నాటబడినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మరి మిసెస్ గ్రేస్ క్రిస్టినా గారు మన ఒక సాక్ష్యం చెప్తాను. ఓకే, సుధీర్ గారు కూడా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు. స్మాల్ టెస్టిమనీ. ఓకే, సుధీర్. రెండు విషయాలు దేవుడి ఇంకా గొప్ప కార్యాలు ఈ లాస్ట్ వీక్ లో మేము చూసాం. ఒకటి వచ్చి, నేను మొన్న ఎమర్జెన్సీ పని మీద నేను చెన్నై వెళ్ళి బై కార్లో రిటర్న్ లో వస్తా ఉన్నప్పుడు, ఆ రోజు మాకు ఈవినింగ్ మీటింగ్ వల్ల కొంచెం త్వరగా రావడం జరిగింది హైక్ స్పీడ్ లో. కానీ దేవుని కృప వల్ల క్షేమంగా గుడివాడ వరకు వచ్చాను. గుడివాడ దగ్గరలో రాగానే చాలా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. కారు నాది, అలాగే వేరే వాళ్ళ కారు కూడా బాగా డ్యామేజ్ అయింది. కానీ దేవుని కృప వల్ల దేవుడు మాకు ఎవరికి ఎటువంటి హాని లేకుండా దేవుడు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. సో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప క్షేమాన్ని బట్టి, దేవుడు యొక్క విషయంలో చేసిన కార్యం మెరికల్ని బట్టి దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నేడు దినాన మాకు బాబు షాన్ నోయల్ 16 years కంప్లీట్ చేసుకుని 17th year కి ఎంటర్ అయ్యాడు. మరి ఇక దేవునికి కాపుదలను బట్టి, మరి దేవుడు ఇక్కడ చేసినటువంటి మెరికల్స్ ని బట్టి బాబు విషయంలో దేవునికి స్థితిలో ఉన్నా చేస్తున్నాం. మరి బాబు ఇక నూతన సంవత్సరాలు ప్రవేశిస్తుండగా మరి షాన్ నోయల్ గురించి కూడా కాదుగా ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో దేవుడు చేసిన ఇక కార్యాలను బట్టి దేవుని స్థితిలో ఉన్నా చేస్తున్నాను. హలో, దేవునికి మహిమ కలుగును గాక. నా- జాజి చెప్పమా జాజి. చిన్నక్క శాంతక్క చిన్నోడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఫైనల్ ఇయర్, 3rd year. వీడు ప్రేయర్ చేయండి, ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనమాట, ఇంజనీరింగ్. అంటే వీడు అంటే పేరు ఉంటది కదా అని అందరూ అంటున్నారు ఇక్కడ. మిన్ను 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 ధీరజ్. మిన్ను ఏమో మ్యాక్సీ లాగా ఉన్నాడు అంటున్నారు. మిన్ను మిన్ను మ్యాక్సీ లాగా ఉన్నాడు అంటున్నారు. మిన్నుకు ఒక పేరు ఉంటదట కదా, చెప్పండి అంటున్నారు. ధీరజ్ ధీరజ్. చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు ధీరజ్ అనే పేరు వినేసరికి. అదే. పెద్దోడు జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ అయిపోయింది, వాడేమో జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు, వైజాగ్ లోనే జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు. వాడి కోసం కూడా వాడు టెన్ను. రోహిత్ రోహిత్. సో చిన్నక్క అంటే అందరూ అనుకుంటున్నారు ఇంకొక పెద్దక్క కూడా, చిన్నక్క అంటే ఇంకొక పెద్దక్క కూడా ఉందేమో అనుకుంటున్నారు జాజీకి. కాకపోతే జాజీ వాళ్ళ ఇంట్లో 2 brothers and 2 sisters. పెద్దక్క శాంతక్క వాళ్ళ ఫ్యామిలీలో దేవుడు రోహిత్ ని ధీరజ్ ని కిడ్స్ గా అనుగ్రహించారు. సో రోహిత్ యొక్క జాబ్ ట్రయల్స్ సక్సెస్ఫుల్ గా జరగాలి. ధీరజ్ యొక్క ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా దేవుడు సహాయం చేసి నడిపించాలి. నిత్య కూడా వచ్చిందా? వచ్చింది, బయటికి వెళ్ళారు అన్న, వాళ్ళు ఇక్కడే ఉన్నారు బుజ్జిబాబు వాళ్ళు. సో ఆ కుటుంబాల గురించి కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మన ఫ్యామిలీస్ గురించి. యాక్సిడెంట్ అయినటువంటి కారు యొక్క రికవరీ కూడా ప్రాపర్ ప్రాసెస్ లో జరగాలని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవతల పార్టీ వాళ్ళు మనకి ఇవ్వాలని అనుకున్న కాంపెన్సేషన్ ప్రాపర్ గా జరగాలని దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే గ్రేస్ చక్రవర్తి గారు, మనం కూడా మన యొక్క అవసరతలను దేవుని సన్నిధిలో తెలియచేద్దాం. గ్రేస్ గారు ప్రార్థన చేస్తాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఎడతెక్కి మాట కృప చూపిస్తారు తండ్రి. నీకే వందనాలు దేవా, లెక్కలైన స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా.
ప్రభా చిన్న మందుగా మేము కూడుకుని ప్రభా నేను స్తుతించటకు, నిన్ను ఆరాధించటకు, నేను గణపరచటకు మీరిచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు ప్రభా. లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కేవలం నీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా వందనాలు ప్రభా. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా, ఎరిగిన దేవుడు ప్రభా. కరోనా వైరస్ భయంతో రోజు రోజుకి మేము దినాలు గడుపుతున్నాం కదా ప్రభా, కానీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుతున్నారు ప్రభా. అల్ప విశ్వాసుల వరే ఉంటున్నాం ప్రభా. చిన్న ఆవగించవంత విశ్వాసం ఉన్న ప్రభా, కొండను మేము ఆజ్ఞాపించగా అది ఇక్కడి నుంచి వెళ్ళనగా అక్కడికి వెళ్ళును అన్నావు ప్రభా. అంత విశ్వాసమన్నా కలిగి మేము జీవించగలిగే కృప మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రభా. చింతలకి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభా. లవ్లీ కుటుంబానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రశాంత్ని నిక్కిని దీవించి ప్రభా వాళ్ళు ముట్టి స్వస్థత దయచేసినందుకు వందనాలు ప్రభా. బన్నీకి ఇచ్చిన సర్టిఫికెట్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వృద్ధులు ఉన్నారు ప్రభా, అమ్మను బట్టి, తిమోతి అంకుల్ని బట్టి, ఆంటీని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వృద్ధాప్యంలో వారికి కావాల్సిన ఆరోగ్యము, ధైర్యమును, బలమును అనుగ్రహించండి ప్రభా. వారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు బట్టి మేము ఇంకనూ బలం పుంజుకుంటూ ఉండగా ప్రభా మీ కృప అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా చిన్న బిడ్డల నుంచి చంటి బిడ్డల వరకు పెద్దవారి వరకు ఉన్నారు ప్రభా, వారందరినీ కనుకరించి కాపాడండి ప్రభా. క్రియో క్లాసెస్ని బట్టి నీకు వందనాలు ప్రభా, ఆ బిడ్డను దీవించండి. అలాగే ప్రభా జోరన్ క్లాసెస్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. కొత్త తరగతుల్లో వాళ్ళు వేరి ఉండగా ప్రభా మీ కృప అనుగ్రహించండి. ధీరజ్ ఎగ్జామ్స్ రాయనే ఉండగా ప్రభా ఆ బిడ్డ ఎగ్జామ్స్ బాగా రాయకట్టుకు సమస్ఫూర్తిని ప్రభా. అలాగే ప్రభా జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. రోహిత్ చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఉండమని నేను వేడుకుంటున్నాం ప్రభా. విజయలక్ష్మి గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆలయ నిర్మాణంలో కూడా మీరు ఉండమని నేను వేడుకుంటున్నాము. సుధీర్ గారు వాళ్ళ కుటుంబాన్ని దీవించి ప్రభా క్షేమకరమైన ప్రయాణం దయచేసినందుకు వందనాలు ప్రభా. మీ కృప అనుగ్రహించి ప్రభా ఎటువంటి అపాయము కలుగకుండా ప్రభా క్షేమంగా ఇంటికి చేర్చిందేవా నీకే వందనాలు ప్రభా. షాన్ బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డను దీవించి నూతన వర్షం అనే దయా కిరీటాన్ని అనుగ్రహించారు ప్రభా. బిడ్డను మీరే దీవించి ప్రభా మీ అందును పెద్దల దయందును వయసునందును జ్ఞానమందును ఎదుగులాగిన మీ కృప అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాము. కుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి కాపాడండి ప్రభా. అలాగే ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. ఎవరికి ఏ అక్కర్లు అవసరం అయితే ఉన్నాయో మా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభా. మీ కృప చెప్పున మా అవసరాలు తీర్చమని నేను వేడుకుంటున్నాను ప్రభా. ఏ దీన దీవులతో నింపమని ప్రభా. అలాగే ప్రభా ఇంక మిగిలిన వర్తమానం ఇవ్వనై ఉన్న పాస్టర్ గారిని కూడా మీరే అభిషేకించమని నేను వేడుకుంటున్నాము. ఈ దిన దీవులతో నింపి ప్రభా మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసునామమున నడుచున్నాం మా తండ్రి, ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలో మనతో ప్రార్థనలో ఏకీభవించినటువంటి గ్రేస్ గారికి వందనాలు. లాస్ట్ వీక్ వదిన గారు కొంచెం సిక్గా ఉన్నారని పెద్ద చెప్పారు, కానీ దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహించారని విని సంతోషిస్తున్నాం, దేవుడిని స్తుతిస్తున్నాం. ఆ కుటుంబం కూడా దేవుని యొక్క క్షేమంలో కాపుదలలో ముందుకు వెళ్ళాలని మన అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేస్తున్నాం. ఈ కరోనా రావడంతో ఈ 2020 అనేది చాలా క్విక్ గా పాస్ అయిపోయింది. ఎంత క్విక్ గా పాస్ అయిందంటే అప్పుడే మనము అడ్వెంట్ లోకి వచ్చేసాం. అంటే ప్రభుని ప్రత్యక్షత, యేసు ప్రభు వారి జన్మ సీజన్ లోనికి వచ్చేసాం. సో ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్న లోపే మనం కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలోనికి వచ్చాం. కాబట్టి ఈ దినం చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఆ అనౌన్స్మెంట్స్ గురించి కొంచెం క్లియర్గా రూత్ ప్రశాంత్ కొంచెం వివరించాలి. మనమందరం కూడా వారు చెప్పినట్లుగా వినాలని నేను మనవి చేస్తున్నాను. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి నా వందనాలు. ముఖ్యంగా ఈ రోజు నేను 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పాల్ సుధాకర్ గారు దయచేసి అందరినీ ఒకసారి అన్మ్యూట్ చేయాలని కోరుతున్నాను. అవదా అందరూ అన్మ్యూట్ లోనే ఉన్నారు. ఆడియో ఎవరికి వారే చేసుకోవాలి. ఒకసారి దయచేసి చేసుకోవాలని చిన్న మనవి. మనం ఇప్పుడు అలాగే
ఓకే. దయచేసి నన్ను అందరూ నేను చెప్పే మాటలు యాక్సెప్ట్ చేయండి. పెద్దవారైన బేబాంటీ తిరుమత అంకిల్ అండ్ మేరీ సుగుణ మేరీ ఆంటీ, మరి మీరు దీవించి మమ్మల్ని అందరినీ కూడా, మీరు మా పితృ సమానులు, మా తల్లిదండ్రులు, తర్వాత మరి మీరే మాకు పెద్దవారు. ఈ సమయంలో నేను ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ జూమ్ ఆరాధన స్టార్ట్ చేసింది May 3rd. సో ఇప్పటికి 23 వీక్స్ అయింది, 159 డేస్. అయితే మరి ఈ గ్రూప్ లో చాలా మంది పాల్గొన్నారు, కొంతమంది వచ్చారు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అంటే రకరకాల కారణాల చేత కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇంతవరకు కూడా మనం అందరం కలిసి ట్రావెల్ చేసాము అంటే అది దేవుని ఆయన అపార కృపా వర్షం మన మీద కురిపించబట్టి మనందరం కూడా ఇంతవరకు ట్రావెల్ చేయగలిగాము. సో ఇది ఒక టీం వర్క్ లాంటిది, అందరూ కూడా మరి దీంట్లో ఏకీభవించారు. కనుక నా విన్నపం ఏంటంటే, దయచేసి అందరూ మీ చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ఎన్నో రకాల యాక్సిడెంట్స్ జరిగినాయి, రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, రకరకాల ఒడిదుడుకులు మరి కుటుంబాలన్నిటిలో కూడా జరిగినాయి. కానీ దేవుడు మనందరినీ కూడా ఆయన కృపావర్షంతో ముంచుతున్నందుకు అందరూ కూడా హల్లెలూయా చెప్పాలనేది నా ఆశ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నవంబర్ అనగానే మనకి పిల్లలందరూ కూడా ఇష్టపడేది November 14th చిల్డ్రన్స్ డే. సో మన జూమ్ ఆరాధనలో పిల్లలు చాలా మంది ఉన్నారు కనుక వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమం చేయాలని ప్రార్థనా పూర్వకంగా మరి ఆలోచన చేసాము. ఒక 2 నెలల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాము. నేను ఒక ఇద్దరితోనే షేర్ చేశాను ఈ విషయం, ప్రార్థన చేయమని. క్షమించాలి అందరికీ చెప్పలేనందుకు. అంటే క్షమించము లేదు, సర్ప్రైజ్ గా చెప్పాలన్న ఆలోచన ఒకటే, వేరే ఉద్దేశం ఏం కాదక్క. అయితే లాస్ట్ టైం మరి అశ్రిత మనకి హోస్ట్ గా చేశారు కనుక ఈ టైంలో బాయ్స్ నుంచి ఒకరు చేయాలని ఆలోచన వచ్చింది. అయితే జాన్ హైడ్ గారు అయితే అన్ని విధాల అర్హులు కాబట్టి ఆయన్ని చేయాలని ఆశపడుతున్నాం. ఓకేనా జాన్ హైడ్ గారు? జాన్ హైడ్, జానీ నువ్వు హోస్ట్ చేయాలి నెక్స్ట్ సండే. ఓకే అత్త. ఓకే ఓకే పెద్దమ్మ. ఓకే, పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ వీక్ అదే స్టార్టింగ్ ఓపెనింగ్ ప్రేయర్ నుంచి ఎండింగ్ ప్రేయర్ వరకు కూడా పిల్లలే అంతా ఆర్గనైజ్ చేస్తారు. అయితే ఇందులో ఒక గెస్ట్ స్పీకర్ ని మేము పిలవాలని ఆశపడ్డాము. కాకినాడ నుంచి ఒక ఫ్యామిలీని పిలిచాము, వారు చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉన్నారు. వాళ్ళని అడిగాము, వారి ప్రేమతో ఒప్పుకున్నారు. సో నెక్స్ట్ వీక్ వాళ్ళు మనతో జాయిన్ అవుతారు. ఈ విషయంలో మీరు అందరూ కూడా మీ పర్సనల్ ప్రేయర్స్ లో, ఫ్యామిలీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకొని కార్యక్రమం జయప్రదంగా జరగాలని మన బిడ్డల్ని ఉద్దేశించి చేస్తున్నాం. కాబట్టి మరి దేవుడు మనకి అందరినీ బ్లెస్డ్ చిల్డ్రన్ ఇచ్చారు. ప్రతి బిడ్డకి ఒక ప్రత్యేకత ఉంది కనుక పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్న ఒకే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకొక విషయం ఏమని అనిపించిందంటే, మరి స్కూల్స్ ఉండుంటే కనుక పిల్లలు ఖచ్చితంగా రకరకాల పార్టిసిపేషన్ ఉండేది. ఫ్యాన్సీ డ్రెస్ ఎక్కువగా ఇష్టపడతారని అనుకుంటున్నాను పిల్లలు. కనుక మీకు ఎవరికైనా ఇష్టమైతే మీకు ఇష్టమైన కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ రోజు రండి ప్రేయర్లోకి. అది మీ ఆప్షన్, మీకు ఇష్టమైతేనే, బలవంతం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రేయర్లో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది, అది ఆ రోజు మీరు చూస్తారు ఆ ప్రోగ్రాంలో. ఓకే, నెక్స్ట్ వచ్చి 25th వెన్స్డే వచ్చింది, సెమీ క్రిస్మస్ చేయాలని కూడా ఆశ ఉంది. అయితే దీంట్లో ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేది నా యొక్క ఆశ, అందరం ఆశ కూడా. ఎందుకంటే మరి మనకి క్రిస్మస్ టైంలో మరి చర్చెస్కి వెళ్ళే అవకాశం లేదు, కానీ దేవుడు మనకి ఈ రకంగా అవకాశం ఇచ్చారు. కొంతమందికి ఇది కూడా లేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. అయితే మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనకు వచ్చిన ఆలోచనలు ఏంటంటే, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక క్రిస్మస్ సాంగ్ పాడాల్సి ఉంటుంది. అన్ని ఫ్యామిలీ మొత్తం పాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలు పాడితే పెద్దోళ్ళు అట్లా కూర్చోకుండా, ఈ క్రిస్మస్ టైం కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క సాంగ్ పాడాలి. నెక్స్ట్ వచ్చి ప్రతి ఇంటి నుంచి ఫస్ట్ బోర్న్ ఎవరైతే ఫస్ట్ ఉన్నారో, ఫస్ట్ బోర్న్ ప్రథమ పుత్రుడు కానీ పుత్రిక, ఇంక్లూడింగ్ అశ్రిత అండ్ జానీ, లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు కంటది బట్టి ఆ రోజు చెప్పాల్సి ఉంటుంది.
క్రిస్మస్ వాక్యం అది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాస్వామ్య రాయవలె. ఆ వాక్యం ఇంగ్లీష్ లో చెప్పాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పొచ్చు, తెలుగులో చెప్పాలనుకున్న వారు తెలుగులో చెప్పొచ్చు. సెకండ్ చైల్డ్ వచ్చేటప్పటికి బుక్స్ చెప్పాలి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, జెన్సిస్ టు రెవల్యూషన్. ఓకేనా? మీ అందరికీ సమ్మతమేనా? చేతులు ఎత్తొచ్చు. ఓకే 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 ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో క్యాండిల్ సర్వీస్ కూడా ఉంటది. క్యాండిల్ సర్వీస్ ఎలా చేసుకుందామంటే ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్స్ తో ప్రిపేర్ అయి కూర్చోండి. లాస్ట్ లో లైట్స్ ఆఫ్ చేసేసి సైలెంట్ నైట్ సాంగ్ ఒకటి ప్లే అవుతుంది. ఆ టైంలో అందరూ ఏకీభవించి క్యాండిల్స్ లైట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక విన్నపం ఏంటంటే ఈ వాక్యాలు చెప్పినప్పుడు మీకు ఒక స్పెషల్ జడ్జి ఉంటారు, సీక్రెట్ జడ్జి. వారు జడ్జి చూస్తారు. లాస్ట్ లో మీకు మార్క్స్ కూడా అనౌన్స్ చేస్తారు. 10 మార్క్స్ ఓన్లీ. ఎవరు బాగా చెప్తారో చూసుకోండి. మరి అందరూ చిల్డ్రన్ బీ రెడీ. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే మరి ఈ ఆరాధనలో చాలా మంది పెద్దవారు ఉన్నారు, బాగా పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు, రకరకాల రంగాల్లో మరి వివిధ వృత్తుల్లో పనిచేసిన అనుభవజ్ఞులు ఉన్నారు. మరి మీరందరూ కూడా మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే దయచేసి షేర్ చేసుకోండి. చిన్ననికి కానీ నాకు కానీ చెప్తే అవి కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే ఏ పాట పాడాలనుకుంటున్నారో దయచేసి నెక్స్ట్ వీక్ ప్రేయర్ అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత చెప్తే మేము నోట్ చేసుకుంటాం. ఎందుకంటే అందరూ ఒకే పాట పాడితే బాగోదు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఒక వచనం చరణం ఒక వచనం పాడితే అందరికీ టైం సరిపోద్ది. ఎందుకంటే వాక్యాలు కూడా చెప్పాలి కాబట్టి. మరి స్కూల్స్ ఉంటే మరి ఎన్నో లెసన్స్ మనం కంటది బట్టి చెప్తా ఉంటాం, ఎగ్జామ్స్ రాస్తాం. కానీ మనకి బైబిల్ వర్సెస్ వచ్చేటోడికి చాలా మందికి రావు. అందుకని ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఓకే అయితే హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ. మరి నన్ను క్షమించి మీరు అందరూ ఒప్పుకున్నందుకు వందనాలు. ఈ ప్రకటనలు ఇంతతో సమాప్తం. ఆల్ ఇండియా రేడియో అనౌన్స్మెంట్స్ ఏంటండి గ్రేస్ అక్క? ఆల్ ఇండియా రేడియో అనౌన్స్మెంట్స్ ఓవర్. బీబీసీ పాస్టర్ గారు మీరు మీకు అసిస్టెంట్స్ గా లవ్లీని తీసుకోవచ్చు అనుకుంటండి. తీసుకున్నారండి. అదేనండి ఆ రోజు చెప్పారు కదండి, అందరూ నేను చెయ్యెత్తాను ఆ రోజు. మరి మీరు అందరూ సమ్మతించాలి నన్ను. అంటే కేవలం అనౌన్స్మెంట్స్ వరకు రెస్ట్రిక్ట్ చేస్తారేమో పాస్టర్ గారు అని నాకు అనిపిస్తుంది. లేదండి, మీకు ఒక రహస్యం చెప్పాలి ఈ రోజు. చెప్పండి. రహస్యం ఏంటంటే మన ఈ ప్రోగ్రామ్ అంతా లవ్లీయే ప్రిపేర్ చేసి నాకు పంపిస్తున్నారు. ఓకే. సో నేను ఊరికే మీరు పర్మిషన్ ఇవ్వడం వల్ల నడిపిస్తున్నాను తప్ప దీని వెనకాల ఉన్నటువంటి బ్రెయిన్ అసలైన మెయిన్ డైరెక్టర్ లవ్లీ. అంటే కొన్నిసార్లు నచ్చకపోవచ్చు అని చెప్పి నేనే చెప్పొద్దాను చిన్నాను. నేను ఇది నా ఫాల్టే, అందరూ కూడా ఇష్టపడాలి కదా మరి. అయితే అది చాలా కష్టమైనటువంటి టాస్క్ అది. కానీ చాలా చక్కగా ఒక్కొక్కసారి లవ్లీకి హెల్త్ సహకరించకపోయినా సరే మిగతా పనులన్నీ చేసుకుంటా కూడా చక్కగా ప్రోగ్రామ్ ని రెడీ చేసి బ్యాలెన్స్ అయ్యేటట్లుగా చూసి చెప్తా ఉన్నారు. సో ఒక రకంగా అనౌన్స్మెంట్ చేసినప్పుడే మీకు అర్థమై ఉంటది ఎంత సక్సెస్ఫుల్ టీచర్ అనేది లవ్లీ. డిక్టేటర్ కదండి. నేను రాసుకొని కొన్ని మర్చిపోతుంటాను, కానీ లవ్లీకి అంతా నేచురల్ గా అన్నమాట మెమరీలో నుంచి. నాకు ఒక సీక్రెట్ చెప్తాను, రాత్రి నిద్ర పట్టదు త్వరగా. అప్పుడు పడుకొని ఆలోచిస్తా ఉంటాను రేపు సండే చర్చ్ సర్వీస్ లో ఏమన్నా కొత్తగా ఏం చేయాలి అని. అప్పుడు ఐడియాలు వస్తా ఉంటాయి, గబగబా రాసేస్తూ ఉంటాను. అదే ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ కి క్యాండిల్స్ లవ్లీ పంపిస్తారండి. మరి ఇక్కడ పంపించడానికి అవ్వదు కదా. అంటే మాకు దొరకకపోతే మరి లవ్లీ సప్లై చేస్తారా? ఓకే, మీరు అడ్రస్ అది మాకు పంపించండి, మేము కొరియర్ చేస్తాం. మరి ఫెలోషిప్ డిన్నర్ కూడా ఉంటది కదా పాస్టర్ గారు? అది కూడా ఆలోచించామండి. కొరియర్ దూర ప్రాంతాలకు ఎప్పుడు వస్తుందో మరి? దూర ప్రాంతాలకి 2 days పడుతుంది, మరి ఫుడ్ పాడైపోద్ది.
స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోండి. అక్క ప్లీజ్ లవ్లీ గిఫ్ట్స్ రెడీ చేయి. gifts. యాక్చువల్లీ మరి అందరూ ఎవరి ప్లేస్ లో అన్నారు. అయితే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే ఎవరి పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చుకుంటే బెటర్ అనిపించింది. ఎవరి పేరెంట్స్ వాళ్ళు ఇచ్చుకుంటే బాగోదు. నీకు ఇంకో ఆప్షన్ ఉందాక, నువ్వు పాట పాడాలి. నువ్వు అన్న కూడా జాయిన్ అవ్వరు కదా, మీరు ఫ్యామిలీ, నువ్వు సింగిల్ గా జాయిన్ అవుతావు. నీకుని అనిల్ గారు, బ్రదర్ అనిల్ గారు ఈ రోజు వచ్చారో లేదో నాకు ఐడియా లేదు. మా ఇద్దరికి స్పెషల్ గిఫ్ట్స్ అనిల్ నువ్వు కూడా మీరు ఇద్దరు సోలోగా పాడాల్సి ఉంటుంది ఆ రోజు. అదే మా ఇద్దరికి స్పెషల్ గిఫ్ట్స్ అరేంజ్ చేస్తా. మీకు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తామండి, కాకపోతే పార్టిసిపెంట్స్ అందరికి మీరు గిఫ్ట్స్ స్పాన్సర్ చేయండి, మీకు ఇచ్చే మేము మీకు ఇస్తాం. లవ్లీ బాగా ఎక్సైట్ అవుతుంది. సో తప్పకుండా పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఉంటాయి. నిక్కీ మరి 66 బుక్స్ చదవకపోతే ఇక వాళ్ళ మదర్ కి మదర్ కి పనిష్మెంట్ అండి. డిసైడ్ అయ్యాను. అట్లీస్ట్ 5 చెప్పగలిగితే అని చెప్తాడు. ఫస్ట్ బాండ్ ఏం చేయాలి, సెకండ్ బాండ్ ఏం చేయాలి డిసైడ్ చేసింది కాబట్టి అవునండి, అందరూ ఇంక్లూడ్ అవ్వాలని. యాక్చువల్లీ పిల్లలు ఎవరిని మిస్ చేయకూడదని. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఈ వారం కొంతమంది జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు, నెక్స్ట్ వీక్ కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ టైం ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే లవ్లీ ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్స్ చేసే వరకు నాకు కూడా తెలియదు ఏం చేస్తుందా. కొన్ని చెప్పలేదు యాక్చువల్లీ మీకు. ఈ రాత్రి వచ్చిన ఐడియాలు, రాత్రి 2 వరకు నిద్ర పట్ల అప్పుడు వచ్చిన ఐడియాలు కొన్ని ఇందులో యాడ్ అయింది. చాలా సెమీ క్రిస్మస్ అనగానే నాకు ఎప్పుడు గుర్తొచ్చేది బేబాంటీయే. ఎందుకంటే తాతగారు బుల్మమ్మ వాళ్ళు ఉన్న రోజుల్లో నుంచి కూడా నవంబర్ 25th చాలా స్పెషల్ సెలబ్రేషన్ గా గుడివాడలో చేయటం, మనం చాలా సార్లు ఆ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం నాకు తెలుసు. సో మనకు బేబాంటి వాళ్ళు కూడా ఈ జూమ్ దాంట్లో ఉండటం వల్ల ఆంటీ వాళ్ళు కూడా ఏమైనా సలహాలు చెప్తే సెమీ క్రిస్మస్ రోజు చేయాల్సినటువంటివి గతించిన దినాల్లో ఆంటీ వాళ్ళు పేదవారిని జ్ఞాపకం చేసుకోవడం ఏదో చేస్తూ ఉండేవారు. మా మమ్మీ ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా చేస్తూ ఉండేవారు. కాబట్టి ఆ ట్రెడిషన్ ని మనము కంటిన్యూ చేద్దాం. మరి లవ్లీ చెప్పినట్లుగా మనం నెక్స్ట్ వీక్ కూడా దీని గురించిన అప్డేట్స్ విని మనకు ఇయ్యబడినటువంటి తలాంతుల్ని, మనకు ఇయ్యబడినటువంటి టాలెంట్స్ ని దేవుని మహిమ కోసం మనం వినియోగించాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మరి మీరు కూడా నిద్రపోకుండా ఉన్నప్పుడు మీకు ఏమైనా ఆలోచనలు వస్తే తప్పకుండా మీరు కూడా ఇట్లా రాయండి, షేర్ చేసుకోండి. మనం కలిసి ఈ ప్రయాణాన్ని చేయటానికి దేవుడు కృప చూపిస్తారు. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం, అనౌన్స్మెంట్స్ అయిపోయినాయి కాబట్టి. మిస్సెస్ హరిత ప్రశాంత్, 1 Samuel chapter 8 4-7, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4-7 వచనాల లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి హరిత చదివినిపిస్తారు. 1వ సమూయేలు అనే వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. 1వ సమూయేలు గ్రంథం 4th నుంచి 7th వరకు. 8th chapter. 8th chapter. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. 7th one. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా
నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగా. థ్యాంక్ యూ. చదవబడినటువంటి ఆ లేఖన భాగము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు షాన్ బాబు హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ ని ఒకసారి రిమైండ్ చేసుకున్నాం. Happy birthday once again to Sean Noel, and may God continue to shower His blessings. Thank you, Pednana. And Shani, as he grows in the fear of the Lord. Most welcome, Shani. షాన్ బాబుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ పేరులో ఉన్నటువంటి నోయల్ అనేటటువంటి పేరుని మనం గుర్తు చేసుకోవాలి. నోయల్ అనేటటువంటి పేరు క్రిస్మస్ సీజన్ కి సంబంధించినటువంటిది. నోయల్ అనేటటువంటి పేరు షాని వాళ్ళ తాతగారి యొక్క పెద్దన్న నోయల్ అంకుల్ అని మెరుగుమళ్ళ ఫ్యామిలీస్ లో జ్యేష్ఠుడైనటువంటి అంకుల్. నాకు గుర్తు 86-87 ఆ టైంలో వారు దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అది నేను కరెక్ట్ గా చెప్పానో లేదో తెలియదు, కానీ ఆ ఫ్యామిలీస్ లో నోయల్ అంకుల్ అంటే ఎంతో గౌరవం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళ రిలేటివ్స్ కి, అందరికీ కూడా. కనుక వారు మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ వారిని బట్టి ప్రయోజకులైనటువంటి వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి బ్రదర్స్ ఎప్పుడు కూడా వారిని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకొక జనరేషన్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ లో మరి షాన్ బాబుకి ఆ పేరు పెట్టడం, ఆ మెమరీస్ ని తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి కృతజ్ఞత అనేది వాళ్ళ యొక్క లైఫ్స్ లో దేవుడు అనుగ్రహించినటువంటి కృప అని నేను అనుకుంటాను. సో యాజ్ వి కంటిన్యూ టు రిమెంబర్ షాన్, వి ఆల్సో రిమెంబర్ అండ్ ట్రెజర్ ద గ్రేట్ మెమరీస్ ఆఫ్ నోయల్ అంకుల్. సో ఆ బ్లెస్సింగ్స్ అన్ని షాని మీద, తన సిస్టర్ మీద, మన ఫ్యామిలీస్ అందరి మీద ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించాలి అనేది కూడా నా ప్రార్థన. దేవుని మహాకృపను బట్టి మరి లవ్లీ చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆల్రెడీ వీఆర్ ఇంటూ 23 వీక్స్ ఆఫ్ ఫెలోషిపింగ్ టుగెదర్. 23 వీక్స్ గా మనము కలుసుకుంటున్నామంటే వారం వెంబడి వారం దేవుడు తన ఉచితమైనటువంటి కృప మన పట్ల చూపించడం. ప్రాముఖ్యంగా మనం బిజీ షెడ్యూల్స్ లో ఉంటున్నాం. మన కార్యక్రమాలు వీక్ డేస్ లో జరుపుకుంటున్నాం. వీకెండ్స్ లో ఇలాగున ప్రేయర్ పార్ట్నర్స్ గా, కజిన్స్ గా, వెల్ విషర్స్ గా, రిలేటివ్స్ గా, మరి ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం కలుసుకోవడం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృప. నిజమైన దాకా మరి లవ్లీ టెస్టిమనీ చెప్తున్నట్టు మరి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీలో చనిపోవడం అనేది మనకు తెలిసినటువంటి చాలా మంది అట్లాగున ఎఫెక్ట్ అవుతా ఉన్నారు.
పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు, నలుగురితో తిరుగుతూ ఉన్నప్పుడు మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవటానికి సరి అయిన ప్రికాషన్స్ తీసుకోకపోతే మనమే దానికి అకౌంటబుల్ అవుతాం. కొన్ని సందర్భాల్లో మనము వైరస్ కి ఎక్స్పోజ్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. చాలా మందిని వైరస్ టచ్ చేసింది, వెళ్ళిపోయింది. కానీ దేవుడు మనలను సజీవులుగా ఉంచుతున్నారు. ఏ పరిస్థితి వచ్చినా సరే దేవునికి నమ్మకమైనటువంటి వారంగా మనం ఉండటానికి సిద్ధపడాలని నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ సమూయేలు గ్రంథము తర్వాత నెక్స్ట్ వీక్ కూడా ఒకవేళ మనం ఓల్డ్ టెస్ట్మెంట్ ని టచ్ చేసిన తర్వాత అడ్వెంట్ లోకి వెళ్తున్నాం కాబట్టి న్యూ టెస్ట్మెంట్ లో ఉండేటటువంటి బుక్స్ గురించి మనము మెడిటేషన్స్ చేసుకుంటే ఒక 4 to 5 weeks ఆ గాస్పల్స్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ డివోషన్స్ యూస్ఫుల్ గా ఉంటున్నాయో నాకు తెలియదు, కానీ దీని గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాక్యమునకు సంబంధించినటువంటి నూతనమైనటువంటి విషయాలు ఎన్నో నేను నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నారు. చాలాసార్లు బయట ప్రపంచం ఏమనుకుంటదంటే పాస్టర్ గారికి బైబిల్ అంతా కంటత వస్తుంది అనుకుంటారు. ఇంకొంతమంది బైబిల్ కాలేజీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ 4 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు బైబిల్ ఒకటే చదువుతారు అనుకుంటారు. ఆ రెండు తప్పు. బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత బైబిల్ తప్ప బైబిల్కి సంబంధించినటువంటి కనెక్టెడ్ బుక్సే చదువుతారు. బైబిల్ని ఎట్లా చదవాలి అనేది తెలుసుకోవడానికి కావలసినటువంటి టూల్స్ మాత్రమే బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు తప్ప బైబిల్ చదివేటటువంటి పరిస్థితులు బైబిల్ కాలేజీలో ఉండవు. సో ఎవరైనా వాక్యం చెప్తూ ఉన్నారు, లేకపోతే వాక్యం చెబుతూ ఉంటే వినాలని ఉంది అంటే వారు స్వయంగా నేర్చుకున్నటువంటి వాక్యం అయి ఉంటుంది తప్ప, అలాగని నేను బైబిల్ కాలేజ్ని థియలాజికల్ ట్రైనింగ్ని తక్కువ చేయటం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇన్ని సంవత్సరాలుగా నేను మినిస్ట్రీలో ఉన్నప్పటికీ మరలా బైబిల్ని నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, మరలా ఇవే గ్రంథాలను గురించి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తెలియజేస్తున్నటువంటి అంశాలు మనకు ఏమి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు వాటిని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు వ్యక్తిగతంగా ఈ సహవాసము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దేవుణ్ణి మహిమపరచడానికి. నా బిజీ షెడ్యూల్ మీలో కొంతమందికి తెలుసు. ఈ మధ్యకాలంలో మరీ బిజీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్మోస్ట్ 16 hours 14 hours కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ సండే సర్వీస్కి వచ్చేసరికి దానికి కావలసినటువంటి ఎనర్జీని, వాక్యం చెప్పడానికి కావలసిన ప్రిపరేషన్ని దేవుడు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నటువంటి విధానం మరింతగా దేవుని మీద ఆధారపడటానికి, మరింతగా దేవుని సహవాసంలో ముందుకు వెళ్ళటానికి నాకు సహకారంగా ఉంటుంది. ఉదయకాలము ఆరాధన చేస్తూ ఉంటాము. దానిలో బుక్ ఆఫ్ డానియల్ ని స్టడీ చేస్తా ఉన్నాం. అది కూడా ఆల్మోస్ట్ 23 weeks నుంచి బుక్ ఆఫ్ డానియల్ స్టడీ చేస్తున్నాం. ఈవినింగ్స్ ఎట్లాగున మనము సెపరేట్ గా బుక్స్ ఆఫ్ ద బైబిల్ ని మనం పరిచయం చేసుకోగలుగుతున్నాం. ఈ రెండు సందర్భాలలో దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ విషయాలు వీక్ డేస్ లో నేను చేస్తున్నటువంటి టీచింగ్ లో, మా రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ లో ప్రాక్టీస్ చేయటానికి, ఆచరించటానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఒక్కొక్క అవకాశాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది. సమూయేలు గ్రంథాన్ని మనము చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదువుకున్నాం. దానికంటే ముందుగా ఈ బుక్ గురించి నేను ఒకవేళ పరిచయం చేయాలి అనుకుంటే, సమూయేలు అనేటటువంటి పదం మనకు తెలిసినటువంటిదే.
హీబ్రూలో షేమ్ అండ్ ఏల్. షేమ్ ప్లస్ ఏల్ ఇజ్ ఈక్వల్ టు సమూయేల్. షేమ్ అంటే నేమ్ అని అర్థం. ఏల్ అంటే ఎలోహిం, అంటే దేవుని యొక్క నామము అనేటటువంటి అర్థము సమూయేలు అనేటటువంటి పేరులో ఉన్నది అనేది మనము గుర్తు చేసుకోవాలి. మరి ఇశ్రాయేలీల యొక్క లైఫ్ హిస్టరీలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీల లైఫ్ లో మల్టిపుల్ టాస్క్స్ ఫుల్ఫిల్ చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి సమూయేలు అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇఫ్ యు థింక్ ఆఫ్ డేవిడ్, మేబీ he was a king on one side and he was a poet. ఆ రెండు ఎలిమెంట్స్ నే మనము చూడగలుగుతాం దావీదు యొక్క జీవితంలో. ఇఫ్ యు థింక్ ఆఫ్ శాంసన్, వీ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ జడ్జ్. ఒక న్యాయాధిపతిగా మాత్రమే సంసోనును మనము చూడగలుగుతాం. ఒకవేళ ఏలియాను కానీ ఎలీషాను కానీ మనం ఆలోచన చేస్తే వారిని ఒక ప్రవక్తగా అర్థం చేసుకోగలుగుతాం. కానీ మోసెస్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ సింగిల్ హ్యాండెడ్ గా జరిగించినటువంటి ఏకైక వ్యక్తి సమూయేలు అని మనం తెలుసుకోవాలి. మల్టీ టాస్కింగ్ చేసినటువంటి వ్యక్తిగా సమూయేలును మనం చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే సమూయేలుకు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పోలికను కూడా ఈ మల్టీ రెస్పాన్సిబిలిటీస్ లో పండితులైనటువంటి వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సమూయేలు ప్రవక్తల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రవక్తగా ఉన్నారు. హి వాజ్ ఎ ప్రాఫెట్, హి వాజ్ ఎ ప్రీస్ట్, హి వాజ్ ఎ మిలిటరీ లీడర్, అండ్ హీ వాజ్ ఆల్సో ఎ జడ్జ్. అంటే న్యాయాధిపతుల కాలము ముగిసిన తరువాత ప్రవక్తల కాలము, రాజుల కాలము ప్రారంభమైంది. పాత నిబంధనను మనం ఇశ్రాయేలీల యొక్క జీవిత చరిత్రలో జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో మోషే నాయకుడిగా ఉన్నారు. మోషే తదనంతరము యెహోషువ నాయకుడిగా ఉన్నారు. సో దేర్ వర్ ఓన్లీ leaders. God appointed leaders till a particular point of time in the life of Israelites. ఆ తదనంతరము వారిని పాలించటానికి నాయకులుగా దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు. మనం దాన్ని చూసాం. సో న్యాయాధిపతుల కాలము ముగిసిన తరువాత దేవుడు ప్రవక్తలను, న్యాయాధిపతులను, ఈ రెండు బాధ్యతలను నెరవేర్చేటటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు దేవునికి తన తల్లి ప్రార్థనలకు ప్రతిఫలముగా లభించారు. సో యేసు ప్రభు వారిని ప్రాఫెట్, ప్రీస్ట్ అండ్ కింగ్ అని పిలుస్తాం. ప్రాఫెట్, ప్రీస్ట్ అండ్ కింగ్, ఈ 3 రకాలైనటువంటి బాధ్యతలు నెరవేర్చారు. సమూయేలు ఒక రాజుగా చేయలేదు, కానీ హీ వాజ్ ఎ మిలిటరీ లీడర్. సైన్య అధ్యక్షుడిగా లేకపోతే సైనిక నాయకునిగా పనిచేశాడు, యుద్ధాలు గెలిచారు. సో కింగ్ అనే వర్డ్ ఆయనకి డైరెక్ట్ గా యూజ్ చేయలేము, కానీ బట్ హీ వాజ్ ఎ మిలిటరీ లీడర్, హీ వాజ్ ఎ ప్రాఫెట్, హీ వాజ్ ఎ జడ్జ్ అండ్ హీ వాజ్ ఎ ప్రీస్ట్. ఇన్ని బహువిధమైనటువంటి బాధ్యతలను నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనము సమూయేలును చూడవచ్చు. సమూయేలు గ్రంథము ఎందుకు 2 బుక్స్ గా ఉంది? హీబ్రూ బైబిల్లో ఇది ఒక బుక్ లాగా ఉంది. బట్ వై ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 బుక్స్ అంటే, ఈ హీబ్రూ బైబిల్ని నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లో, గ్రీకు భాషలోనికి బైబిల్ తర్జుమా చేసినప్పుడు LXX అని పిలుస్తారని చెప్పాను. ఆ తర్జుమా చేసినటువంటి సమయంలో అంత లెంగ్దీ స్క్రోల్స్ దొరకకపోవటం వల్ల
పెద్ద స్క్రోల్ దొరకకపోవడం వల్ల చుట్ట లాంటిది లాస్ట్ వీక్ చూపించాను. 2 books గా సమూయేలును డివైడ్ చేశారు. బుక్ ఆఫ్ శామ్యూయల్ని 2 books గా ఎందుకు డివైడ్ చేశారంటే బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ద స్క్రోల్. అంతకు మించి ఈ 2 books ఒకదానికి ఒకటి కంటిన్యూయేషన్ గానే ఉంటాయి. ఈ 2 గ్రంథాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మొదటి సమూయేలు గ్రంథము హన్నా యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము నాట్ డైరెక్ట్లీ చాప్టర్ 1, బట్ 2వ అధ్యాయంలో హన్నా చేసినటువంటి ప్రార్థనతో ప్రారంభమై 2వ సమూయేలు గ్రంథము చివరి అధ్యాయాలలోనికి వచ్చేసరికి దావీదు కీర్తనతో ముగుస్తుంది. సో ఇట్ స్టార్ట్స్ విత్ ద ప్రేయర్ ఆఫ్ హన్నా and ends with the Psalm of David, which is almost more than 135 years. అంటే సమూయేలు జన్మించినటువంటి ఆ దినాలలో నుండి దావీదు చివరి దినముల వరకు, బట్ ఎగ్జాక్ట్ గా డేవిడ్ యొక్క ఎండ్ మనం ఫస్ట్ కింగ్స్ లో చూస్తాం, ఫస్ట్ కింగ్స్ 2nd chapter లో చూస్తాం. బట్ అదర్వైజ్ శామ్యూయల్ యొక్క బర్త్ నుంచి డేవిడ్ యొక్క ఫైనల్ పార్టింగ్ వర్డ్స్ వరకు ఈ సమూయేలు గ్రంథంలో మనము ప్రాముఖ్యమైనటువంటి హిస్టరీని మనము చూడగలుగుతాం. ముఖ్యంగా చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ మన యంగ్ పీపుల్కి, మన అప్కమింగ్ పీపుల్కి నేను చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే ఈ సమూయేలు గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. మీరు గుర్తు చేసుకోండి. ఒకటి రామా అని ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా షిలోహు అనేటటువంటి పేరు మనకు కనిపిస్తుంది సమూయేలు గ్రంథంలో. షిలోహు అనేటటువంటిది దేవుని మందిరము లేకపోతే ప్రత్యక్షపు గుడారము ఉన్నటువంటి స్థలము. ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శామ్యూయల్ మీరు గుర్తు చేసుకోండి. షిలోహు అనేటటువంటిది ఏలీ షిలోహులో ఉన్నారు. అంటే ప్రత్యక్షపు గుడారము షిలోహు అనేటటువంటి ప్లేస్ లో ఉంది. యెహోషువ గ్రంథములో ఆ మాటలు మనకుంటాయి. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయంలో దేవుని యొక్క మాట చెప్పున మోషే తెలియచేసినటువంటి రీతిగా ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశారు. నెంబర్ 1. రెండవది రామా అనేటటువంటి పేరు ఉంటది. మీలో చాలా మందికి నందివాడకు దగ్గరలో ఉన్న వారికి రామాపురం. రామా అనేటటువంటి పేరు మనకి హీబ్రూ బైబిల్లో కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రామాలో అంగలార్పు వినబడెను అనేటటువంటి మాట యేసు ప్రభు వారు జన్మించినటువంటి సందర్భంలో రామా అంటే హీబ్రూ లాంగ్వేజ్ లో హిల్ అని అర్థం. ఇంకా చెప్పాలంటే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో రామతయిమ్సోఫీము అనేటటువంటి పదం ఉంటది. తయిమ్సోఫీము అనేటటువంటి పదం మీరు ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ శామ్యూయల్ అంటే నిజానికి సమూయేలు యొక్క ఊరు అది. శామ్యూయల్ యొక్క ఊరు రామా, షార్ట్ అండ్ ఫామ్ అన్నమాట. ఎఫ్రాయిము వన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. బుక్ ఆఫ్ శామ్యూయల్ స్టార్ట్స్ విత్ రామా. రామాలో అంగలార్పు వినబడెను. సో ఇట్స్ ద సేమ్ ప్లేస్. పాత నిబంధనలో రామతయిమ్సోఫీము అనేటటువంటి మాట ఇప్పటికీ కూడా రమల్లా అనేటటువంటి ప్లేస్ తో పాలస్తీనా దేశంలో ఉంది. ఫిలిస్తీన్ల చేతిలో అన్నటువంటిది. నేను కొన్ని పిక్చర్స్ చూపించాలి అనుకున్నాను. వాటన్నిటిని నేను మీకు బ్రీఫ్ గా చెప్పిన తర్వాత కొన్ని మ్యాప్స్ ని మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాను. సో మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తులు సమూయేలు, తర్వాత సౌలు, 3వ వ్యక్తి దావీదు. సో ఫస్ట్ పర్సన్ గురించి చెప్పాను. ఏలీ ఎందుకు షిలోహులో ఉన్నారు అంటే వారు యాజకులుగా ఉన్నారు కాబట్టి. సమూయేలు యొక్క తల్లిదండ్రులు షిలోహుకు తీసుకొని వెళ్ళారు ఆయనను సమర్పించటానికి. హన్నా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలోనే ప్రార్థన చేసింది. రామతయిమ్సోఫీము అనేటటువంటి ప్లేస్ నుంచి వెళ్ళి. సో రామా అనేటటువంటి ప్లేస్ ఇంపార్టెంట్, షిలోహు అనేటటువంటి ప్లేస్ ఇంపార్టెంట్. 3వది
గిబియా అనేటటువంటి ప్లేస్ ఇంపార్టెంట్. గిబియా అనేటటువంటిది సౌలు యొక్క ముఖ్య పట్టణము. ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ వాస్ సాల్. ఆయన గిబియాలో నుంచి తన పాలనను జరిగించారు. తదుపరి బెత్లెహేము అనేటటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. బెత్లెహేము దేనికి ఇంపార్టెంట్ అంటే దావీదు జన్మస్థలము అది. ఇక చివరిగా హెబ్రోను అనేటటువంటిది దావీదు పాలించినటువంటి ప్రదేశము. దావీదు పాలించినటువంటి ప్రదేశము. పెద్ద నా స్వరం ఇంకా వినిపించట్లేదా? ఓకే, సో నేను వీటికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. మీరు గమనించినట్లయితే షిలోహు అనేటటువంటిది ఇక్కడ మీకు కనపడుతుంది. ఎందుకంటే పెద్దగా ఈ పిక్చర్ కాదు, కానీ మీరు గమనించినట్లయితే పాలస్తీనా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పటంలో షిలోహు అనేటటువంటిది సెంట్రల్ ప్లేస్. ఇంకొక పిక్చర్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో ఇంకొంచెం మీకు క్లియర్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ రామా అనేటటువంటి పేరు కనపడుతుంది. ఈ రామా అనేటటువంటి ప్లేస్ సమూయేలు యొక్క జన్మస్థలము, లేకపోతే ఎల్కానా యొక్క ఊరు. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట రామతయిన్ సోఫీము అన్న రామా అన్న ఒకటే. సో ఈ రామా నుంచి వారు ప్రతి సంవత్సరము షిలోహు అనేటటువంటి ప్లేస్ కి వస్తూ ఉండేవారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ చెప్పాను, గిబియోను అనేటటువంటిది. ఈ గిబియోను అనేటటువంటిది రాజు అయినటువంటి సౌలు తన యొక్క హెడ్ క్వార్టర్స్ గా పాలించినటువంటి ప్రదేశము గిబియా అనేటటువంటిది. ఇంకా బెత్లెహేము, హెబ్రోను ఇవి ఈ మ్యాప్ లో కనిపించడం లేదు. ఇందులో మీకు కనిపించవచ్చు. అవి అంటే పాలస్తీనా యొక్క పటము గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందా? రామా అనేటటువంటిది ఈ మ్యాప్ లో కనిపిస్తుంది. గిబియా అనేటటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? యెరూషలేము అనేది ఎక్కడ కనిపిస్తుంది? బెత్లెహేము అనేటటువంటిది ఎక్కడ కనపడుతుంది? హెబ్రోను అనేటటువంటిది ఎక్కడ కనపడుతుంది? సో ఈ 5 ప్లేసెస్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 షిలోహు అనేటటువంటిది ప్రత్యక్షపు గుడారము ఉన్నటువంటి స్థలము. దట్స్ వేర్ ద టెంపుల్ వాస్. యెరూషలేములో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయక ముందు యెహోషువ గ్రంథము 18వ అధ్యాయంలో తెలియజేస్తున్నట్లుగా షిలోహులో దేవుని యొక్క మందిరం ఉంది. ఇక్కడ ఏలి యాజకుడిగా పనిచేశారు. ఇక్కడ సమూయేలు తన జీవితాన్ని దేవునికి అంకితము చేసుకున్నారు. షిలోహు. రెండవ ప్రదేశము రామా అని చెప్పాను. చూసారా, రామా నుంచి షిలోహు ఇక్కడ ఉంది, బేతేల్ కింద ఉంది. రామా నుంచి షిలోహుకు ప్రతి సంవత్సరము హన్నా తన భర్తతో కలిసి ప్రయాణం చేస్తూ వచ్చింది. సో రామా అనగానే హిల్ అనేటటువంటి అర్థము రామా అంటే. షిలోహు అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి అంటే సేఫ్టీ అని అర్థము, క్షేమము. షిలోహు అంటే క్షేమము. నెక్స్ట్ గిబియా అనేటటువంటిది ఇక్కడ ఉంది, రామా కింద ఉంది గిబియా అనేటటువంటిది. ఇది సౌలు యొక్క కేంద్ర స్థానము, లేకపోతే సౌలు పాలించినటువంటి కేంద్రము, పట్టణము. సాల్స్ క్యాపిటల్ వాజ్ గిబియా. బెత్లెహేము అనేటటువంటిది దావీదు పుట్టినటువంటి స్థలము, యేసుప్రభు వారు పుట్టినటువంటి స్థలం కూడా ఇదే. హెబ్రోను అనేటటువంటిది దావీదు తన యొక్క క్యాపిటల్ గా పనిచేసినటువంటి సిటీ. చాలా కాలము హెబ్రోన్లో ఆయన 7 years చేశారు. 33 years జెరూసలేంలో చేశారు. తర్వాత అక్కడ పట్టణము కట్టబడింది. సో ఇశ్రాయేలు దేశము సౌలు పరిచర్య చేసినటువంటి దినాలలో ఈ కలర్స్ అన్ని కనిపిస్తున్నాయి చూసారా, ఈ పింక్, ఈ మధ్యలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ ఉంది చూసారా, అది ఇశ్రాయేలీల 12 గోత్రముల యొక్క స్థలము. ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటిది
మీకు ఈ పక్కన కనిపించేటటువంటి ఫిలిస్తీన్లు వారికి శత్రువులు. ఈ క్రింద సౌత్ లో కనపడుతున్నారు అమాలకీయులు, ఈ ప్రక్కన మోయాబు, ఈ ప్రక్క అమ్మోను, ఈ ప్రక్క ఫోయినీషియన్స్, ఇక్కడ కాననైట్స్. సో వీళ్ళందరూ కూడా ఎనిమీస్ గా ఉన్నారు. ఎక్కువగా సమూయేలు కాలంలో ఎక్కువ వీరు యుద్ధాలు చేసింది ఎవరితోటి అంటే అమ్మోనీయులతోటి రైట్ సైడ్, ఫిలిస్తీన్లతోటి. ప్రత్యక్షపు గుడారాన్ని వారే తీసేసుకోవడం ప్రారంభించారు. సో మీకు ఇక మధ్యలో ఒకటి కనిపిస్తా ఉంది చూడండి, ఇది యోర్దాను నది. ఈ మధ్యలో కనపడుతున్నటువంటి ఆ బ్లూ కలర్ రివర్ అంతా రివర్ జోర్డన్. ఆ పైన ఉన్నటువంటిది గెన్నెసరెతు లేకపోతే గలిలయ సముద్రము అని నూతన నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ సీ ఆఫ్ గ్యాలిలీ ఆర్ కిన్నెరెత్ అని కూడా పిలుస్తారు. కిన్నెరెత్ అని అంటారు హీబ్రూ లాంగ్వేజ్ లో. ఎందుకు అని అంటే ఈ షేప్ చూస్తే మీకు కిన్నెర లాగా ఉంటది. దావీదు ప్లే చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటది కదా సితారా, ఆ షేప్ లో ఉంటది కాబట్టి దానిని కిన్నెరెత్ అని పిలుస్తారు. కిన్నెరెత్ అంటే దానిలో నుంచి వచ్చినటువంటి పదమే గెన్నెసరెత్. గెన్నెసరెత్ నే గ్యాలిలీ అని కూడా పిలుస్తారు. 3 భిన్నమైనటువంటి పేర్లు. ఇంకొక పేరు కూడా ఉంది, తిబెరియా మహాసముద్రం అంటే కూడా సీ ఆఫ్ గ్యాలిలియే. సో న్యూ టెస్ట్మెంట్ లో ఈ పేర్లు మీరు వింటూ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. హీబ్రూలో కిన్నెరెత్ అని ఉంటది, దానినే గెన్నెసరెత్ అని గ్రీక్ లోకి మార్చారు. గెన్నెసరెత్ అన్న, గలిలయ అన్న, తిబెరియా అన్న. తిబెరియా అంటే తిబెరియా అనేటటువంటి ఆయన ఒక ప్రభువుగా, ఒక రూలర్ గా పనిచేశాడు, పాలస్తీనా ప్రాంతాన్ని పాలించినటువంటి వ్యక్తి కనుక టైబీరియస్ అనేటటువంటి ఆయన పేరు మీద తిబెరియా అన్నారు. ఈ క్రింద ఉన్నటువంటిది మృత సముద్రము, డెడ్ సీ. సో ఇది సమూయేలు కాలంలో ఉన్నటువంటి పాలస్తీనా. ఇంకొకటి నేను మీకు చూపిస్తాను, ఈ రోజుల్లో ఇశ్రాయేలు ఎలాగున్నది చూడండి. ఈ కలర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ ఇశ్రాయేల్ అన్నమాట. అర్థమైందా? ఈ ఒక రకమైన బ్రిక్ కలర్ ఉంది కదా, ఇది ప్రజెంట్ ఇశ్రాయేల్. మిగిలినటువంటి ప్లేసెస్ అన్ని కూడా వేరు వేరు దేశాలుగా ఉన్నాయి. ఇందాక మనం చూసినటువంటి ఈ ఏరియా అంతా పాలస్తీనా దేశంగా ఉంది, ఫిలిస్తీ దేశంగా ఉంది. ఇక్కడ ఐగుప్తు మనకు కనపడుతుంది. ఈ మిగిలినటువంటి ప్లేసెస్, ఈ ప్రక్కన సిరియా, ఈ ప్రక్కన లెబనన్, ఇదంతా జోర్డన్. సో ఈ ప్లేస్ ప్రస్తుతం ఇశ్రాయేలీల యొక్క చేతుల్లో ఉంది. ఇక్కడ మీకు కనపడుతుంది ఇశ్రాయేలీ టెరిటరీ ఆఫ్టర్ ద 47-48 సివిల్ వార్. ఈ కొంచెము ప్లేస్ ని కూడా చాలా కష్టపడి వాళ్ళు సాధించుకోగలిగారు. సో 12 మంది ట్రైబ్స్ గురించి మీరు ఆలోచన చేసినప్పుడు మనకు జాషువాలో నుంచి ప్రారంభమైన తర్వాత బుక్ ఆఫ్ జాషువాలో ఎవరెవరికి ఏ ప్లేసెస్ ని మోసెస్ అలాట్ చేశారు లేకపోతే జాషువా అలాట్ చేశారో దానికి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఇందులో చాలా ప్రదేశాలు ఇశ్రాయేలీల యొక్క చేతులలో లేవు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సో నేను 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, షిలోహు. షిలోహు అనేటటువంటిది ఏలి ప్రత్యక్షపు గుడారం ఉన్నటువంటి ప్లేస్. షిలోహు అంటే అర్థం ఏమని చెప్పాను? క్షేమము, భద్రత. రెండవది రామా అంటే హిల్ అని చెప్పాను. రామా అంటే, రామా అనేది సమూయేలు పుట్టినటువంటి ప్లేస్. మూడవది గిబియా అని చెప్పాను, సౌలు యొక్క క్యాపిటల్, కింగ్ సాల్ యొక్క క్యాపిటల్. గిబియా అనేది అర్థము కూడా హిల్ అని అర్థం, గిబియా అంటే కూడా. తర్వాత బెత్లెహేము అనేది ఎవరు పుట్టినటువంటి ప్లేస్? డేవిడ్ యొక్క పుట్టిన ప్లేస్. దాని అర్థం మనకు తెలుసు, రొట్టెల ఇల్లు అంటారు. అట్లాగే హెబ్రోను అనేటటువంటి పేరు, హెబ్రోనులో నుంచి దావీదు తన రాజ్యాన్ని పాలించాడు ఫస్ట్ 7 years. నెక్స్ట్ 33 years జెరూసలేంని క్యాపిటల్ గా చేసుకొని పనిచేశాడు. హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసము, అసోసియేషన్. సో ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నేను త్వరగా ముగించేస్తాను. నెంబర్ 1, దేవుని యొక్క నిబంధన, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనను దేవుడు అక్షరాల అమలు చేశారు.
హన్నా చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు వారికి సమూయేలును అనుగ్రహించారు. సమూయేలు అనేకులకు దీవెనకరమైనటువంటి రీతిగా పనిచేశారు. సో నెంబర్ 1, దేవుడు నిబంధనను నెరవేర్చేటటువంటి దేవుడు. రెండవది, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూస్తాం ఈ బుక్ లో. గాడ్ ఈజ్ సావరెన్. అన్నా యొక్క ప్రార్థనకు జవాబుగా సమూయేలు జన్మించడం, దావీదుని దేవుడు ఎంపిక చేసిన తర్వాత సౌలు చంపాలని ప్రయత్నం చేసిన కాపాడటం, దావీదును చివరకు రాజుగా ప్రతిష్ఠ చేయటం రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం. మూడవది, ఆత్మ యొక్క అభిషేకము చాలా క్లియర్ గా ఉండదు ఇందులో. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. ఆ రిఫరెన్సెస్ నేను చెప్పడం లేదు కానీ 10వ అధ్యాయంలో ఉంటది. సౌలును మోషే సమూయేలు అభిషేకించిన తర్వాత ఆత్మ ఆయన మీదకు వచ్చినట్లుగా ఉంటుంది. 16వ అధ్యాయంలో దావీదును ఎంపిక చేసిన తర్వాత ఆత్మ యొక్క అభిషేకము. సో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని యొక్క నిబంధన నెంబర్ 1. రెండవది, దేవుని యొక్క సార్వభౌమత్వము. మూడవది, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. నాలుగవది ఏంటంటే, పాపము చేసినటువంటి వారు తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తారు. దేవునికి ఇష్టం లేని పని చేస్తే డెఫినెట్లీ we have to undergo the punishment, the wrath of God. మొట్టమొదటిది, ఏలి యొక్క కుమారులు వారు యాజకత్వానికి భిన్నమైనటువంటి పాపం చేయటం వల్ల వారు చనిపోవడం వింటాం. రెండవది, యాజకుడు చేయవలసినటువంటి పనిని సౌలు చేయటం వల్ల సౌలును దేవుడు రాజుగా తృణీకరించారు. సౌలు తన కుమారుడు ఒకే దినాన చనిపోతారు. మూడవది, దావీదు పాపము చేశాడు. దావీదు చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమించినప్పటికీ దాని యొక్క ఫలితం మాత్రం ఇశ్రాయేలీలు అనుభవించారు. రాజ్యము 2గా చీలిపోయింది. దావీదు తదనంతరం రాజ్యము 2గా చీలిపోయింది. తన కుమారుడు తన మీద తిరుగుబాటు చేశారు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో సమూయేలు గ్రంథపు 2 గ్రంథాలను మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు 3 ప్రముఖులైనటువంటి వ్యక్తులు కనపడతారు. నెంబర్ 1 శామ్యూల్, నెంబర్ 2 సాల్, ఇశ్రాయేలీలను పాలించిన మొట్టమొదటి రాజు. నెంబర్ 2 డేవిడ్, రెండవ రాజు అయినటువంటి దావీదు. 5 ప్లేసెస్ గురించి చెప్పాను. షిలోహు, దేవుని ప్రత్యక్షపు గుడారము, అక్కడ ఏలి ఉన్నారు. రెండవది రామా అనేటటువంటి పేరు చెప్పాను. రామా అనేది సమూయేలు యొక్క జన్మస్థలము. మూడవది గిబియా అనేటటువంటి ప్లేస్ చెప్పాను, సౌలు యొక్క క్యాపిటల్. సౌలు గిబియాను క్యాపిటల్ గా చేసుకొని తన యొక్క రాజ్యాన్ని పాలించాడు. నాలుగవది చెప్పాను, దావీదు యొక్క జన్మస్థలము బెత్లెహేము. 5వది చెప్పాను, హెబ్రోను. హెబ్రోనును దావీదు రాజధానిగా పాలించాడు, రాజధానిగా చేసుకుని పాలించాడు. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సమూయేలు గ్రంథంలో. ప్రార్థనతో ప్రారంభమైంది, కీర్తనతో ముగిసింది. మన జీవితాలు ప్రతిదినము ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి, దేవుని స్తుతితో ముగించవలసినటువంటి అవసరం ఉంది. ఈ కీర్తన ద్వారా దేవుడు తన యొక్క కృపను మన జీవితాల్లో అనుగ్రహించి పాపపు దాస్యములో నుండి మనల్ని తప్పించడానికి తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఈ వాక్యము దేవుడు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తలలో ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే విజయలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. స్తుతి 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 స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నాయన గతించినటువంటి ఆదివార దినం నుంచి మరి యొక్క నూతన ఆదివార దినంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఈ విధముగా ప్రభావ యేసయ్య మేమందరము ఈ జూమ్ లో మేమందరం ప్రభావ నేను స్తుతించడానికి, నేను నామాన్ని కనపరచడానికి నీవు మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నిక లేని వారు నాయన, ఎందుకు పనికిరాని వారు ప్రభు అయినా నాయన, నీ ప్రశస్తమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రార్థన నాయన, ఈ రోజు మీటింగ్ నాయన స్టార్టింగ్ నుంచి కూడా ఇంతవరకు కూడా ప్రభా పాటల ద్వారా, ప్రత్యేకమైన పాటల ద్వారా, అలాగే సాక్ష్యముల ద్వారా ప్రభు యేసయ్య
మరి ఇదిగోనైనా మా ముందు ఉన్నటువంటి కార్యక్రమాల గురించి మీరు మాట్లాడుకోవడానికి ప్రభా, మరి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని కనపరచడానికి ప్రభా, యేసయ్య నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాలు అందరిలో మేము చెప్పుకోవడానికి ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో నీ ప్రియకుమారుడు అందించినటువంటి వాక్యాన్ని ప్రభా మేము విని ఉన్నాం తండ్రి. మరి సమూయేలు గురించి ప్రభా మాకు వివరించి ఉన్నారు నాయన తండ్రి. మరి సమూయేలు పేరులో మరి ఏమి అర్థం ఉందో అన్నది ప్రభా మాకు వివరించి ఉన్నారు తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి, నీవు నిర్ణయించి పేర్లు నాయన ప్రభా మా యొక్క జీవితాలలో మాకు కలిగినటువంటి పేర్లకు ప్రభా ఎలాంటి అర్థం కలిగి ఉన్నామో మేము గ్రహించుకొని ప్రభా, ఇదిగో నాయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నాయన తండ్రి ఒక మంచి ప్రవక్తల వలె ప్రభా, మంచి సైనికుల వలె, మంచి నాయకత్వంలో ప్రభా ఆయన నిన్ను మహిమపరిచే వారంగా మేము ఉండడానికి ప్రభు దయచేయమని అడుగుచున్నాను. ఆయన వాక్యం అందించినటువంటి నీ ప్రియకుమారుని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. విని ఉన్న మేమందరము కూడా ప్రభా వాక్యానుసారమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉండి ప్రభా మా యవన బిడ్డలను కూడా ప్రభా అటు రీతిగానే మేము నాయన నీ దైవికమైన నాయన ప్రభా శిక్షణలో మేము పెంచడానికి నీ కృప అనుగ్రహించమని ప్రభా నాయన తండ్రి, ఇంకా రాబో వారంలో ప్రభా మేమందరము నాయన మరి సిద్ధపాటు కలిగి మా చిన్న పిల్లల్ని, మా యవన బిడ్డల్ని మేము ప్రభా నాయన ఇదిగో నాయన నీ వాక్యంలోను ప్రభా ఈ యొక్క క్రమశిక్షణలో మేము నేను వారిని సిద్ధపరిచిన ఆయన రాబో వారంలో నేను వారందరూ కూడా ప్రభా నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి కృపద ఇచ్చేయమని మరి ఒకసారి ప్రభా నేను ఈ జూమ్ యాప్ లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డకి నీ నిండైన దీవెనలు అనుగ్రహించమని, ఎవరెవరి అవసరతలతో ప్రభా నేను చేరుకోవాలని వచ్చినారు వారందరి అవసరతలు తీర్చమని, సమస్యలను ప్రభా యేసు నామంలో తొలగించిన ఆయన శాంతి సమాధానాలు ప్రతి గృహంలో అనుగ్రహించమని నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందున నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీది అయి ఉన్నవి. ఆమేన్. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త యగు తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోకమును రక్షించిన రక్షకుడగు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోకమును ఆదరించు ఆదరణకర్త యగు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి కాపుదల యాప్ ద్వారా పాలు పంపులు పొందిన ప్రియ కుటుంబ సభ్యులకు, ఆయా రీజన్స్ తో కనెక్ట్ కాలేకపోయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము మీ తోడు నీడ నిలిచి ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగని సేవ ప్రియముగను నరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ